హాయ్ ఫ్రెండ్స్, ఈవేళ మనం క్లాస్ చెప్తున్న స్టూడెంట్స్కి ఎట్లా చెప్తున్నామో చూతురు కానీ అందరు కూడా నాతో పాటు జాన్ ప్రైజ్ లాడ్ అండి. జాన్ గారు, జనిత్ గారు ప్రైజ్ లాడ్. జనిత్ గారు ప్రైజ్ లాడ్. జనిత్ ప్రైజ్ లాడ్. ఝాన్సీ గారు ప్రైజ్ లాడ్. ఝాన్సీ గారు వచ్చారా? రాజేష్ గారు, తర్వాత సుందర్ గారు, బేజ్ గారు, చార్లెస్ వింటూ. ఓకే ఓకే రైట్. ఇవాళ మనం ఒక్కొక్కరిని ఒకరి తర్వాత ఒకరిని నేను క్వశ్చన్ చేస్తాను. ఇంకా మన 9:30 అయిందా? అవ్వలేదు ఇంకా. 9:30. ఓకే, ఫినిష్. ఓకే రైట్. సో ఫస్ట్ జాన్ శంకరేయకుండా జాన్ గారు మిమ్మల్ని అడుగుతున్నాను. సో నిన్న మనం మైనర్లో టోటల్ 6 వేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఆ 6 సి మైనర్లో ఏమేమి వేసుకోవాలో చెప్పండి ఒకసారి నాకు. సి, ఏ షార్ప్, జీ షార్ప్, జీ, ఎఫ్, డి షార్ప్. ఓకేనండి, వెరీ గుడ్ వెరీ గుడ్, బాగా చెప్పారు. ఓకే, నెక్స్ట్ వన్ జనిత్. జనిత్ గ్రూప్లోకి వచ్చిన వాళ్ళందరినీ నేను మ్యూట్ చేయమని చెప్తున్నాను, చాలాసార్లు చెప్తున్నాను. బాబు ఎబ్బేస్ గారు మ్యూట్ చేయండి దయచేసి. మళ్ళీ నాతో చెప్పించుకోకండి అన్నిసార్లు. మ్యూట్ చేయమంటే మ్యూట్ చేయరు. రైట్. హలో చెప్పండి అన్న. నేను క్లాస్లో ఉన్నాను అన్న, కట్ చేసినప్పుడు మళ్ళీ చేస్తున్నారు. హలో జనిత్, చెప్పినా ఇప్పుడు నేను నిన్ను అడుగుతాను. ఎఫ్ మైనర్ కోసం 6 నోట్లు చెప్పవు సార్. 6 కార్డ్స్. సి, ఏ షార్ప్, జీ షార్ప్. వెరీ గుడ్. ఓకే, అందులో ఏ మేజర్లో ఏ మైనర్లో నీకు తెలుసు కదా, నో ప్రాబ్లం. ఓకేనా? ఓకే రాజేష్, డి మైనర్కి ఫ్యామిలీ చెప్పు, మొత్తం 6 చెప్పు. డి మైనర్కి 6 చెప్పు. ఓకే ఓకే రైట్, వెరీ గుడ్. చార్లిస్. ఓకే, జీ మైనర్ ఫ్యామిలీ చెప్పు. జీ మైనర్ వెరీ గుడ్. నెక్స్ట్. ఓకే వెరీ గుడ్, డిసిఏ షాప్. ఓకే రైట్. నెక్స్ట్ సుందర్ గారు. సో మిమ్మల్ని అడుగుతానని చెప్పండి సార్ నాకు. ఈ మైనర్ ఫ్యామిలీ చెప్పండి మొత్తం. ఈడిసి. ఓకే వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకెవరు? సో రైట్, ఇప్పుడు మీరు అందరూ కూడా మొత్తం అందరూ లైన్లో ఉన్నారు కదా. జాన్ గారు, జెనిత్, రాజేష్, చార్లెస్ మొత్తం అందరూ ఉన్నారు కదా. నేను కొంతమందిని నేను అడిగినవి మాత్రం వాళ్ళు మాత్రం చెప్పండి. మెర్సీ
మేజర్ ఫ్యామిలీస్ మొత్తం బైహెడ్ చేసి ఒకసారి మేజర్ ఫ్యామిలీస్ మొత్తం నాకు చెప్పు ఫాస్ట్గా. ఫ్యామిలీ కార్డ్స్ అంకుల్. C is equals to CFG, D is equals to DGA, E is equals to EAB, F is equals to FA sharp C, G is equals to GCD, A is equals to ADE, D is equals to DEF sharp. మైనర్స్ చెప్పు. C is equals to C A sharp, G sharp, D is equals to DC A sharp, E is equals to EDC, F is equals to F D sharp, C sharp, G is equals to GF D sharp, A is equals to AGF, B is equals to BAG. ఓకే, ఈవేళ మనం నేర్చుకోబోయేది ఏంటంటే, సో అందరు కూడా ఇలా బైహార్ట్ చేసి అందరూ చెప్పగలరు కదా. ఎవరైనా నేను చెప్పలేను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇందులో? ఎవరు ఉండరు, ఖచ్చితంగా చెప్తారు. సో ఇక్కడ నెక్స్ట్ కొన్ని డౌట్స్ అడుగుతాను, అవి చెప్పండి. మెర్సీ ఇంకొక డౌట్ అడుగుతాను, చెప్పమ్మా. సి షార్ప్ ఫ్యామిలీ చెప్పు నాకు. సి షార్ప్ ఫ్యామిలీ, సి షార్ప్ మేజర్ ఫ్యామిలీ, సి షార్ప్ మేజర్ ఫ్యామిలీ. నువ్వు బైహెడ్ చేయలేదు, నేను చెప్తా చూడు ఎట్లా ఉంటుందో. సిఎఫ్జి ఉంది కదా, వాటికి షార్పులు తగిలించే సరిపోద్ది. సి షార్ప్ ఫ్యామిలీ అడిగితే నాకు 3 చెప్పేంటో. సి షార్ప్, ఓకే. ఇప్పుడు జీ 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 షార్ప్ ఫ్యామిలీ చెప్పు. జీ మేజర్ ఫ్యామిలీ, జీ షార్ప్ మేజర్, అంతే. వెరీ గుడ్, ఓకేనా? ఈ ప్యాటర్న్ అర్థమైందా అందరికీ? ఈ జాన్ గారు ప్యాటర్న్ అర్థమైంది? ఇది ఒక మెట్టు ముందుగా షార్ప్ వేసాము. షార్పులు తగిలించాడు, అంతే. షార్పులు తగిలించాడు, షార్పులు తగిలించాడు. ఎక్కడో ఒకవేళ అది కానీ ఒకవేళ షార్ప్లో ఉందనుకోండి, ఒకవేళ ఎఫ్ ఏ షార్ప్ సి ఉందనుకోండి, ఎఫ్ ఏ షార్ప్ సి బి అవుతుంది, అంతే. ఫినిష్, ఓకేనా? సో రైట్. ఇప్పుడు మనం మొన్నంతా మీరు ఏం చేశారంటే ఫ్యామిలీస్ నేర్చుకున్నారు, అట్లానే ఇప్పుడు రిలేటివ్స్ కూడా నేర్చుకున్నారు, ఓకే. ఇప్పుడు మనం అలాగే మీరు అందరూ 2-4 చక్కగా ప్లే చేశారు. అందరూ కూడా 2-4 హ్యాండ్స్తో ప్లే చేయడం చూసినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరూ కూడా నాకు 2-4 ప్లే చేశారు. అలాగే ఆ 2-4 కీబోర్డ్లో ఎలా ప్లే చేయాలో అవి కూడా ప్లే చేసి నాకు నిజంగా ఆడియో క్లిప్లు అందరూ పంపించినప్పుడు చాలా హ్యాపీ అయింది. ఎవరో ఒకరిద్దరు చేయలేదు, వాళ్ళు నేను తిట్టను. ఎందుకోసం అంటే అది వాళ్ళ ఇష్టం. అది ఎందుకోసం అంటే డబ్బులు కట్టింది వాళ్ళే, చెయ్యకపోతే నష్టపోయేది వాళ్ళే. కాబట్టి ఇంకా వాళ్ళని నేను తిట్టి పని ఏముంది, కాబట్టి నేను తిట్టిన వాళ్ళు, ఓకే. కాబట్టి అది మీ ఇష్టం. అది ఇప్పుడు మనం 2-4 రిథమ్ ప్లే చేయడం హ్యాండ్తో నేర్చుకున్నాం, అలాగే 2-4 స్ట్రింగ్స్ ప్లే చేయడం నేర్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు మనం ఎందులోకి వస్తామంటే 3-4 రిథమ్ నేర్చుకుంటాం, అలాగే 3-4 ఫాలోయింగ్ కూడా నేర్చుకుంటాం. సో ఇప్పుడు ఈవేళ మాత్రం మనం నేర్చుకుంటుంది ఏంటంటే కార్డ్కి ఆ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్లై చేయడం తెలుసుకోబోతున్నాం, ఓకే. ఈరోజు ఎవరెవరు రాలేదు గ్రూప్లోకి? అందరూ వచ్చినట్టేనా? ఒకరిద్దరు మిస్ అయ్యారు. రైట్కి మిస్ అయిన వాళ్ళు నాకు నేను వీడియో పెడతాను, గ్రూప్లోకి వద్దరు కానీ. రైట్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అందరూ జాగ్రత్తగానండి. నాకు రేపు పొద్దునకల్లా మీరందరూ కూడా ఒక పాట పాడి నాకు అది పంపించండి. ఒకవేళ హిందూస్ ఎవరైనా ఉంటే ఈ పాట పంపించండి. ఆ పాట ఆకాశగంగా, ఆ పాట పంపించండి. ఆ పాటకి కార్డ్స్ అప్లై చేయండి, ఆకాశగంగా అన్న పాటకి, ఓకే. అంటే యేసుప్రభు పాటలు తెలియలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ పాటకి పంపించండి. ఆకాశగంగా అన్నదానికి కార్డ్స్ పంపించండి, ఓకే. ఇప్పుడు కార్డ్స్ ఎలా అప్లై చేయాలన్నది మీకు చెప్తాను. ఇప్పుడు ఎవరైతే దేవుడిని ఎరిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఎడబాయని నీ కృప, ఎడబాయని నీ కృప నన్ను ఎన్నడు వీడనిది. ఆల్రెడీ ఇది పాట మీరు అందరూ ప్లే చేయడం నేర్చుకున్నారు కదా. ఎంతమందికి వచ్చి పాట ప్లే చేయడం మొన్న నేను నేర్పినప్పుడు? మెర్సీ నేర్చుకున్న పాట, విశ్వ గారు నేర్చుకున్నారా?
ఓకే, వీడియో పెడతాను, ఆ పాట నేర్చుకోండి. ఓకే, ఎడబాయిన నీ కృప, లేదా వీడియో చూడండి, వీడియోలో మీకు పాట వచ్చేస్తుంది. ఆ పాట నాకు ఆ పాట రాదు, ఎడబాయిన నీ కృప అని మాత్రం ఎవరు తప్పించుకోవడానికి లేదు. ఎందుకోసం అంటే యూట్యూబ్లో కొడితే ఎడబాయిన నీ కృప అని వచ్చేస్తుంది. ఓకే సార్ వచ్చేస్తుంది కానీ కార్డులు ఎలాగేయాలో తెలియదు. ఓకే ఎబ్బేజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, నువ్వు గ్రూప్లోకి రాగానే ఫస్ట్ మ్యూట్లోకి వెళ్ళు. మ్యూట్ పెట్టడం నేర్చుకోవాలి. నీ డిస్టర్బెన్స్ చాలా వచ్చింది, అందుకోసం నేను మ్యూట్లో పెడుతున్నాను. వన్స్ నేను ఒకసారి నేను మ్యూట్లో పెట్టానంటే నువ్వు నాతో మాట్లాడలేవు. అందుకోసమనే నేను అనేది ఏంటంటే, ఎబ్బేజ్ మ్యూట్ అన్నది చేసి ఉంచు. ఎప్పుడు నువ్వు మాట్లాడాలనుకున్నప్పుడు మ్యూట్ తీ, పర్వాలేదు. ఓకేనా? అది మాట్లాడదామని తీసాను సార్. ఓకే, ఏంటి చెప్పు, మాట్లాడినాను. అదే సాంగ్ ప్లే చేస్తున్నాం కానీ కార్డులు ఎలా చేయాలా, ఏ నోటి దగ్గర ఏమొస్తుందో అది తెలియదు కదండి. కార్డ్స్ ఇప్పుడు వరకు నువ్వు కనీసం బైహార్ట్ చేయలేదు. కార్డ్స్, ఫ్యామిలీ కార్డ్స్ ఇప్పుడు బైహార్ట్ చేసావు. రిలేటివ్ కార్డ్స్ కూడా ఇప్పుడు బైహార్ట్ చేసావు. ఆ కార్డ్స్ అన్నది ఇప్పుడు వచ్చినాయి నీకు. ఇప్పుడు నేను కార్డ్స్ ఎలా అప్లై చేయాలన్నది నేను చెప్తాను. అప్పుడు నువ్వు అప్లై చేసిన తర్వాత వచ్చిందో రాదో నాకు తర్వాత నువ్వు చెప్పాలి. ఇప్పుడు కాదు కదా, అవునా కదా? ఓకే సార్. మరి నేను చెప్పకుండా నువ్వు ఎలా వేసేస్తావు నాకు అర్థం కాదు. ఓకే, నేను చెప్పేదే అది క్లాస్. ఇప్పుడు ఓకే ఓకే సార్. మ్యూట్లోకి వెళ్ళు. ఓకే, కార్డ్స్ అప్లై చేసినప్పుడు 2 చేతులతో కార్డ్స్ అప్లై చేయండి. 6 కలిపి ఒకసారి నొక్కాలని చెప్పాను మీకు అందరికీ స్టార్టింగ్ నుంచి. అంటే సెకండ్ ఆక్ట్లో ఇప్పుడు సెకండ్ ఆక్ట్లో నేను సి మైనర్ పట్టుకున్నాను. అది సెకండ్ ఆక్ట్ థర్డ్ ఆక్ట్ కలిపి పట్టుకుంటాను చూడండి. ఇప్పుడు ఇలాగా మీరు అన్నీ కూడా ఏం చేస్తారంటే 6 కార్డ్స్ రాయండి. 6 కార్డ్స్ రాస్తే 6కి ఒక్కో దానికి ఎన్ని వస్తాయి చెప్పండి ఒకసారి. ఎవరు చెప్తారు నాకు? జాన్ గారు మీరు చెప్తారా? ఇప్పుడు ఒక సి మైనర్కి 6 వేయమని చెప్పాను నేను. అవి ఏంటి? 6కి మీరు ఒకదాన్ని పట్టుకుంటే ఒక కార్డుని పట్టుకుంటే ఎన్ని పట్టుకోవాలి మీరు? 3 కీస్ పట్టుకున్నారు. ఓకే, అలాంటప్పుడు 6 ఇడ్లీ అంటే ఎన్ని కీస్ పట్టుకోవాలి? అప్పుడు 18 కీస్ పట్టుకోవాలి. అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అందుకే నేను చెప్పేది పూర్తికేనండి. మరి ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక వైట్ పేపర్ తీసుకోండి. అందరూ కూడా ఏం చేస్తారంటే ఒక వైట్ పేపర్ తీసుకోండి. ఇప్పుడు మీరు ఆ కార్డ్స్ అన్నీ కూడా పైన రాయండి. కార్డ్స్ అన్నీ పైన రాసి కింద వస్తున్న 3 3 3 3 3 3 3 3 ఏమున్నాయి? ఇప్పుడు ఉదాహరణకి మీకు బాగా చెప్తాను చూడండి. ఇప్పుడు C1 A షార్ప్ 1 G షార్ప్ 1 G1 F1 D షార్ప్ 1. ఓకేనా? ఈ 6 రాసుకొని 6కి కింద ఏమేమి 3 వస్తున్నాయో ఆ 3 నోట్లు రాయండి. ఈ విషయం ఎవరికి అర్థం కాలేదు చెప్పండి, నేను మీకు చెప్తాను. ఇప్పుడు నేను చెప్పిన విషయం మళ్ళీ రేపు నాకు ఫోన్ చేసి మళ్ళీ అడగండి. ఏదన్నా ఉంటే ఇప్పుడు అడిగండి. ఈ విషయం ఎవరికైనా అర్థం కాలేదా? ఫ్యామిలీ కార్డు ఓకే, మీరు ఫ్యామిలీ కార్డ్ తులసి గారు మీరు ఏం చేయాలంటే ఫ్యామిలీ కార్డ్స్ ముందు బైహార్ట్ చేయాలి. ఫ్యామిలీ కార్డ్స్ ఫ్యామిలీ కార్డ్స్ అంటే మీకు అలా కాదండి. మీకు నేను మొన్న గ్రూప్లో ఉన్నప్పుడు అందరికీ ఫ్యామిలీ కార్డ్స్ చెప్పాను కదా. అందరికీ ఫ్యామిలీ కార్డ్స్ చెప్పినప్పుడు ఆ రోజు అందరూ బైహార్ట్ చేసి కంటెస్ట్ పెట్టి చెప్తున్నప్పుడు అప్పుడు మీరు ఏమైపోయారు? ఎందుకు చెప్పలేదు నాకేమి? అది నిన్న ఈవేళ పొద్దున్న చేశారు. అది పొద్దున్న ఓకే. మీరు
స్వరాలు ఇలా ఉన్నాయండి, మేజర్లు మైనర్లు, మైనర్లు మేజర్లుగా ఉన్నాయి. మరి ఏంటంటే అప్పుడు మీరు ఇలా చెప్పారన్నమాట. నేను చెప్తాను, మీరు బై హార్ట్ చేయొద్దు అన్నారు. అందుకే నేను వదిలేసాను అనమాట. రైట్. మీరు ఏం చేస్తారంటే ఫ్యామిలీ కార్డ్స్ ఆల్రెడీ ఫ్యామిలీ కార్డ్స్ ఆల్రెడీ గ్రూప్లో పెట్టాను. స్టార్టింగ్లోంచి మీరు ఉన్నారు. ఫ్యామిలీ కార్డ్స్ పక్కాగా బై హార్ట్ చేయండి. ఆ తర్వాత రిలేటివ్ కార్డ్స్ వీళ్ళందరూ ఎలా చెప్పారు, ఆ తర్వాత వీళ్ళందరికీ ఫ్యామిలీ కార్డ్స్ కంటెస్ట్ పెట్టిన తర్వాత రిలేటివ్ కార్డ్స్ వీళ్ళు చెప్పినట్టుగా మీరు కూడా చెప్తారు. అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలన్నది అప్పుడు ఆలోచిద్దామండి. తులసి గారు అర్థమైందా? ఇప్పుడు గ్రూప్లో నేను ఏది చెప్పినా సరే గ్రూప్లో పెడుతున్నాను. ఫ్యామిలీ కార్డు కదా, A to Z. గ్రూప్లో ఉన్న వాళ్ళని ఒక్కరిని అడుగుతాను చూడండి ఒకసారి, ఎవరినో ఒకరిని. జాన్ గారు, ఫ్యామిలీ కార్డ్స్ గ్రూప్లో పెట్టానా పెట్టలేదా? పక్కాగా నేను ఏది గ్రూప్లో ఏది పెట్టకుండా, అసలు ఏ విషయమైనా గ్రూప్లో షేర్ చేయకుండా మాత్రం ఉన్నాను. ఏదైనా ఇది స్టూడెంట్కి ఉపయోగపడుతుంది అంటే మాత్రం మస్ట్ అనమాట, అది ఖచ్చితంగా గ్రూప్లో షేర్ చేసి పడేస్తాను. సో నేను అనేది ఏంటంటే గ్రూప్లో ఖచ్చితంగా ఏది పెట్టినా సరే అది పక్కాగా ఫాలో అవ్వండి చాలు. ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా నేను అన్న టైంకి కంపల్సరీగా మిమ్మల్ని నాట్ ఓన్లీ పాటలు తీయడం కాదు, పాటలు తీయడం ఎవరైనా తీసేస్తారు. ఒక పాటకి ఫాలోయింగ్ పర్ఫెక్ట్గా చేయడం వచ్చి ప్రజల్ని అందరినీ అక్కడ ఉన్న వాళ్ళని మెయిన్లీ పాట పాడేవాడిని సంతోషపరచడం వస్తే చాలు. కాబట్టి తులసి గారు మ్యూట్లోకి వెళ్ళండి. ఒక్క నిమిషం ఉండండి. నేను మీరు పెట్టారన్నారని చెప్పేసి అవి చూస్తాక వెళ్ళాను పక్కకి. ఓకే ఓకే. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, సో ఇంకా ఎవరికైనా అలా ఫ్యామిలీ కార్డ్స్ రాలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి గ్రూప్లో? మొక్క మాట లేకుండా చెప్పేసండి, పర్వాలేదు. ఫ్యామిలీ కార్డ్స్ నాకు రాలేదు సార్ అన్నవాళ్ళు, పెట్టలేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే అస్సలు డౌట్ పడకండి, చెప్పండి. ఓకే, రైట్. ఇప్పుడు నేను చెప్పిన విషయం జాన్ గారు మీకు అర్థమైందా? వైట్ పేపర్ తీసుకుని ఏం చేయాలన్నది రాశారా? ఇప్పుడు అది ఎదురుగుండా పెట్టుకోండి. అది ఎదురుగుండా పెట్టుకొని మీరు ఏం చేస్తారంటే ఎడబాయని నీ కృప అన్న పాట పాడండి. వోకల్గా పాడండి. ఆగండి, ఇక్కడ వోకల్గా పాడుతున్నప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పాడుతున్న వాయిస్ని మీరు ఏం చేయాలంటే మీ వాయిస్ అక్కడ ఉన్నటువంటి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఈ 12 కీసులో ఎక్కడో ఒక దిక్కున మీ వాయిస్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్తాను చూడండి. ఇది సి మైనర్. ఇప్పుడు నా వాయిస్ ఇది ఎడబాయని కృపా ఇందులో ఉంది. ఇప్పుడు నాది సిలో ఉంది నా వాయిస్. ఇప్పుడు అట్లా కాకుండా కృపా ఇప్పుడు ఎఫ్ మైనర్లో ఉంది. ఎడబాయని కృపా. సో అలాగే మీ స్వరం ఎక్కడుందో అన్నది చెక్ చేయండి. ఇప్పుడు మీ స్వరం అన్నది మీరు ఎక్కడైతే పాడగలుగుతున్నారో చూడండి. ఇంచుమించు అందరూ కూడా ఎడబాయని కృపా ఇంచుమించు ఈ పాటని ఎవరైనా లోలోనే ఎత్తారు, అంతే తప్పించి అంత దారుణంగా హైట్లోకి వెళ్ళరు. ఎడబాయని నీ కృప అని పాడరు ఎవరు కూడా. ఇంచుమించు ఎడబాయని గట్టిగా అంటే డిమాండ్ ఎడబాయని కృప ఆర్ సి మైనర్ ఆర్ డి మైనర్. సో మీ వాయిస్లు ఇంచుమించు అక్కడే ఉంటాయి. ఒక్కో పాటను మనం పైకి లేపలేం, ఎంత హైట్ పాడదాం అనుకున్నా పాడలేం మనం. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎడబాయని అని ప్లే చేయండి రైట్ సైడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా చూడండి. ఇప్పుడు ఎడబాయని అని ప్లే చేశాను. ఇగో లెఫ్ట్ హ్యాండ్తో ప్లే చేస్తున్నా. ఎందుకోసం కుడి చేతిలో సెల్ ఉంది. ఇప్పుడు జరుగుతుందంతా కూడా వీడియో రికార్డింగ్ అవుతుంది మొత్తం అంతా.
ఇదంతా కూడా రేపు యూట్యూబ్లో వచ్చేస్తుంది మీకు మొత్తం అంతా కూడా. ఓకే, ఎడబాయని ఎడబాయని అని ప్లే చేశాను కదా. ఈ ఎడబాయని అన్నది లాస్ట్ నోటు ఎక్కడ ఆగింది అన్నదే మీకు ఇంపార్టెంట్ అండి. ఎడబాయని ప్లే చేసి ఎవరి దగ్గర కీబోర్డ్ ఉందా ఎవరి దగ్గర? ఎడబాయిని నీ కృప ప్లే చేయ, ఎడబాయిని మాత్రమే ప్లే చేయండి చాలు. ఇప్పుడు ఆ జీ నోటి దగ్గర ఆగింది కదా. ఇప్పుడు మీరు రాసుకున్నటువంటి 18 నోట్లు రాశారు చూడండి కింద. ఆ 18 నోటులో మీరేం చేస్తారంటే ఆ 18 నోట్లలో జీతో ఎన్ని ఉన్నాయి చూడండి. అందులో జీతో జీ ఎన్నిటిలో వచ్చింది అది? ఎందులో? ఓకే, ఎందులో ఉంది? జీ మైనర్. జీ మైనర్లో ఉందా? ఓకే, జీ మైనర్లో ఉంది. నెక్స్ట్ డి షార్ప్. ఓకే, పాట ఎప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఇప్పుడు ఈ 3 కార్డులను ఎదురుకుండా పెట్టుకోండి. ఇప్పుడు మీరు 3 కార్డులు చెప్పారు కదా జాన్ గారు, ఈ 3 కార్డులను ఎదురుగా పెట్టుకోండి. ఎదురుగా పెట్టుకొని మీరు పాడండి. పాట పాడి ఈ 3 కార్డుల్లో ఏ కార్డుకి కరెక్ట్గా సూట్ అయిందో చూడండి. ఫస్ట్ కార్డులు వేసి చూడండి. రెండు చేతులతో కార్డు వేసి చూడండి. 2 చేతులతో కార్డులు వేసి చూడండి. మీరు ఇక్కడ నేను ఒకటి చెప్తాను చూడండి. నీ కృప. పాస్టర్ గారు ఎవరు? జాన్ గారు, మన పాటే ఎడబాయిని వరకు వచ్చింది. కృపకి ఎక్కడికి వెళ్ళింది అసలు? కృప గురించి ఎందుకు మాట్లాడతారు అసలు? చెప్పండి నాకు ఫాస్ట్గా. అర్థమైంది అసలు? అర్థం అవ్వలేదా? ముందు నేను చెప్పింది అర్థం అవ్వలేదు మీకు ఆ విషయం? చెప్పు నాన్న. చెప్పండి. ఓకే జాన్ గారు, ఒకసారి లైన్లోకి రండి, చెప్తాను. వీటిలోకి వెళ్ళిపోయాడు. ఇంకొకరు రండి లైన్లోకి. ఎవరు బెస్ట్ నాకు కరెక్ట్గా వేసి వాళ్ళు ఎవరు ఉన్నారంటే జనిత్ కరెక్ట్గా వేస్తాడు, కానీ మనోడికి ఈ పాట తెలియదు. జనిత్ ఎవరండి లైన్లోకి వచ్చింది ఇప్పుడు? హలో అన్నారు ఎవరు? అయ్యో నేను మ్యూట్లోకి వెళ్ళిపోయాను. హలో, ఓకే వినిపిస్తుందా? ఓకే, సారీ, మ్యూట్ నొక్కేసాను నేను ఇక్కడ. రైట్, ఇప్పుడు జాన్ గారు ఎడబాయిని అన్నది జీతో ఆగిందని చెప్పారు కదా. ఏ కార్డు వేస్తే బాగుంటుంది అనిపించింది ఈ 3 కార్డుల్లో? మీరు సెలెక్ట్ చేసిన 3 కార్డుల్లో ఏంటంటే జీ మేజరా, జీ మైనరా? మరి సి మైనరే సెట్ అవుతుంది. ఇప్పుడు అదే చెప్దాం అనుకుంటున్నాను. పాట స్టార్ట్ అయినప్పుడు ఎప్పుడు కూడా మెయిన్ కార్డ్ ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీకు సి మైనర్ సెట్ అయిందని మీరు చెప్పారంటే
ఆటోమేటిక్గా మీకు చాలా మటుకు ఆల్మోస్ట్ ఆల్ 50% అవగాహన వచ్చేసినట్టే లెక్క. అర్థమవుతుందండి? పక్కగా సి మైనరే పడుతుంది అక్కడ. ఓకేనా? ఎడబాయని ఇప్పుడు ఎడబాయిని అన్న తర్వాత నీకి ఏ కార్డు పడుతుందో చూడండి ఒకసారి. ఓకే, ఇప్పుడు డి షార్ప్ అలా కాదు. ఇప్పుడు ఎడబాయి నీ అన్నది ఏ నోటి దగ్గర ఆగింది చెప్పండి. ఇప్పుడు మరి అంటే ఇప్పుడు జీ మళ్ళీ రాసుకొని జీతో ఎన్ని ఉన్నాయి చూడండి అక్కడ. జీతో మూడే, మళ్ళీ ఆ మూడే ఉంటాయి జీతో. ఓకే, ఇప్పుడు ఈ క్లాస్ అందరికి అర్థమవుతుంది అర్థమవుతుంది. ఒకసారి మీ ఇద్దరు మ్యూట్లోకి వెళ్ళండి ఒకసారి అర్జెంటుగానే. ఎబ్బేసి నేను మ్యూట్లోకి వెళ్ళిపోనా? ఓకే, రాజేష్ రాజేష్ చార్లీస్ ఫిన్ని క్లాస్ అర్థమవుతుందా రాజేష్? క్లాస్ రాజేష్ క్లాస్ అర్థమవుతుందా అర్థమవట్లేదా? ఎబ్బేసి గారు మ్యూట్లోకి వెళ్ళండి అని చెప్పాను. విన్నానా? నాకు మీరు కార్డు రాసుకోవడం రాలేదు సార్, అది ఎలాగో సార్ చెప్పండి. కార్డులా? అదే సి మైనర్కి 18 కార్డులు రాసుకోమన్నారు కదా. సి మైనర్కి మీరు పట్టుకుంటే ఈ 3 పట్టుకుంటారు. ఆ 3 ఏంటి చెప్పండి? అవి ఫ్యామిలీలు. మీరు సి మెయిన్ కార్డు పట్టుకోవడం ఇంకేం పట్టుకుంటారు? రాయండి అర్జెంట్గా, 1 సెకండ్లో రాసేవాళ్ళ రాయాలి, ఫాస్ట్గా అయిపోవాలి ఈ పాటికి. నెక్స్ట్ ఏ షార్ప్కి ఏం పట్టుకుంటారు? కార్డు ఏ షార్ప్కి ఏం పట్టుకున్నారు? రాయి ఫాస్ట్, 1 సెకండ్లో రాయాలి. నాకు చాలా టైం వేస్ట్, గ్రూప్లో 3 మంది వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ జీ షార్ప్. బ్యాడ్ లక్ ఏంటంటే ఇక్కడ నాకు కరెంటు పోయింది. రాసారా? అదే 18 వచ్చేసినాయా బాబు? ఎవరో ఎబ్బేసి గారు 18 వచ్చేసినాయా? అప్పుడు 3 3 3 6 అలా రాస్తే 18 వచ్చేస్తాయి కదా. అర్థమైందా? ఇప్పుడు సికి 3, సికి ఏ షార్ప్కి జీ షార్ప్కి రాసావు. ఆ తర్వాత దేనికి రాస్తావు? మీట్లోకి వెళ్ళిపోయాడు, ఆయనకి అర్థమైపోయింది మ్యాటర్ ఇంకా. ఓకే రైట్. ఇంకా అర్థం కాలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను చెప్తున్నా చూడండి. మీకు ఎందుకు అర్థం కాదంటే నేను మొట్టమొదట ఫ్యామిలీ కార్డ్స్ బై హార్ట్ చేయండి అని చెప్పాను. ఆ ఫ్యామిలీ కార్డ్స్ బై హార్ట్ చేయలేని వాళ్ళకి ఇప్పుడు రేపు పొద్దున్న నేను మళ్ళీ ఈ 6 ఇంకో 6 కలిపేస్తాను. చూసుకోండి, మరి చాలా ఇబ్బంది పడతారు మళ్ళీ. నేను అదే చెప్తున్నాను, క్లాస్ చెప్తున్నప్పుడు. ఓకే సారీ అన్న. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఎవరైతే ఫ్యామిలీ కార్డ్స్ అన్నీ ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరూ ఎవరైతే ఫ్యామిలీ కార్డ్స్ బై హార్ట్ చేశారో వాళ్ళందరికీ ఇప్పుడు క్లాస్ అయితే ఈజీగా ఉంటుంది. ఎందుకోసం అంటే రేపు మళ్ళీ మనం ఏం చేయబోతున్నాం అంటే ఈ 6 కార్డ్స్కి ఇంకో 6 కార్డ్స్ యాడ్ చేస్తాం. చాలా ఇబ్బంది పడిపోతారు రేపు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఇంకా గ్రూప్లో ఫ్యామిలీ కార్డ్స్ జస్ట్ ఫ్యామిలీ కార్డ్ అంటే ఎన్ని గట్టిగా అంటే 3 ఉంటాయి. ఆ 3ని బై హార్ట్ చేయగలిగితే రేపొద్దున్న పాటల్ని చాలా అద్భుతంగా మీరు ప్లే చేయగలుగుతారు. ఇది మాత్రం వాస్తవం. ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ఎడబాయని నీ అన్నదానికి ఏది పడుతుంది అన్నదాన్ని మనం చూస్తే ఇప్పుడు నీ అన్నది జీతో ఆగింది. ఓకేనా? అప్పుడు మనకి డి షార్ప్లో జీ తగిలింది చూడండి. డి షార్ప్లో జాన్ గారు డి షార్ప్లో జీ తగిలిందా?
తగిలింది కదా, అప్పుడు ఏం తగిలింది అక్కడ నీ అన్న దగ్గర అది వేస్తే ఎక్కడ లేని అందం వస్తుంది. ఓకే సార్. సో ఇప్పుడు మీరందరూ నాకు ఏం చేయాలంటే రేపు మొత్తం అందరూ కూడా పాటను మీరందరూ కూడా ఏ డ్రమ్స్ పెట్టకండి, ఏ మ్యూజిక్ పెట్టకండి. ఇన్ని రోజులు స్టైల్స్ పెట్టి చేయండి, డ్రమ్స్ పెట్టి చేయండి అన్నాను కదా. ఇప్పుడు అసలు ఏ డ్రమ్స్ పెట్టకండి, ఏ స్టైల్స్ పెట్టకండి. పాట పాడండి, ఎక్కడ ఏ కార్డు పడుతుందో అన్నది నాకు పెట్టండి. ఆ పెట్టిది కూడా ఎలాగంటే ఎడబా అని రాసి అక్కడ ఏ కార్డు పడుతుంది అది రాయండి. నీ అన్న దగ్గర ఏ కార్డు పడింది, అన్న దగ్గర కృప అన్న దగ్గర ఏ కార్డు పడింది, అలాగ నాకు ఎక్కడ ఏ కార్డు పక్కాగా ఇంకా ఫుల్లీ అసలు ఎంత అందంగా ఉంటుందంటే నిజంగా కరెక్ట్గా కానీ మీరు కార్డ్స్ అప్లై చేయగలిగితే ఇలా గట్టిగా అంటే ఇంకో 4-5 రోజుల్లో కానీ మీరు 10 రోజుల్లో ఇంకొక 4 అప్లై చేయడం నేర్పిస్తాను. కానీ మీరు కానీ కరెక్ట్గా కానీ చేయగలిగితే అసలు మీకు చాలా సంతోషం వేస్తుంది మీకు అందరికీ. ఓకేనా? ఇకపోతే తులసి గారు రేపు 10:30కి నాకు లైన్లోకి రండి. మీరు నాకు లైన్లోకి రాకుండా ముందు ఫ్యామిలీ కార్డ్స్ బై హెడ్ చేసి నాకు లైన్లోకి రండి. అప్పుడు మీకు నేను చెప్తాను. ఇంకా ఎవరికైనా అర్థం కాలేదు అంటే మాత్రం వాళ్ళు ఎవరైనా ముందు ఫ్యామిలీ కార్డ్స్ బై హెడ్ చేసిన తర్వాత మాత్రమే నాకు లైన్లోకి రండి. ఎందుకోసం అనుకున్నారు, అది మీకు రాకపోతే నాకు తలకాయ నొప్పి ఇంక మామూలుగా ఉండదన్నమాట. నరకం లైవ్ అని వస్తుంది నాకు. నరకం అంటే ఏంటన్నది కనబడిపోద్ది నాకు. అందుకోసం ఫ్యామిలీ కార్డ్స్ బై హెడ్ చేయండి. లేదు ఫ్యామిలీ కార్డ్స్ ఇప్పుడు గ్రూప్ క్లాస్ అయిపోగానే ఫ్యామిలీ కార్డ్స్ నేను ఇప్పుడు పెట్టేస్తాను మళ్ళీ గ్రూప్లో. ఒకవేళ మేబీ మీకు కనబడచ్చు, కనబడకపోవచ్చు గ్రూప్లో. అవునండి, కరెక్ట్ అండి, కరెక్టే. మేజర్ కండి, సిఎఫ్జి మేజర్ కండి. మైనర్ ఏమో సిఏ షార్ప్ జీ షార్ప్ కరెక్ట్ అండి. అయితే మీరు పేరు మార్చారు అనమాట, అంతే. నేనేమో అలా రాశాను. అంతే, నేను అలా అదే అడిగాను మిమ్మల్ని. రైట్ అండి, చూడండి. ఓకే. డీకైతే డిసి ఏ షార్ప్ అండి. డిసి ఇది మేజర్ లో ఉందండి. డిసి ఏ షార్ప్ మైనర్ అండి. మైనరా? డి మైనర్. అది మైనర్ అని ఒకసారి చెప్తాను చూడండి. ఈ డిసి మైనర్ అండి. అవును. ఎఫ్ డి షార్ప్ సి షార్ప్ అండి. మైనర్ అండి. జి ఎఫ్ డి షార్ప్ జి ఏ జి ఎఫ్ బి ఏ జి. అంతే అంతే. అయితే ఇవన్నీ మైనర్లు అన్నమాట. అవును. ఓకే. నేను మొన్న అదే మిమ్మల్ని అడిగాను, నేను ఏంటంటే ఇది నా దగ్గర తేడాగా ఉందంటే మీరు పేరు అలా రాశారనమాట. ఒక దాంట్లో వచ్చింది. రైట్. ఇంకేంటి అందరూ అర్థమైందా క్లాస్ అందరికీ? ఓకే రైట్, కరెంట్ వచ్చింది. ఓకే రైట్. ఓకేనా? సెలవు తీసుకోవచ్చా? ఇంకేమైనా కావాలా? ఏమైనా డౌట్లు ఏమైనా ఉన్నాయా? ఏమండి అడగండి అడగండి అడగండి. మీ డౌట్లన్నీ తీరేంతవరకు నేను ఫోన్ పెట్టను. సి మైనర్ కార్డు ఒకటి, డి షార్ప్ కార్డు, డి షార్ప్ మేజర్ ఒకటి, ఎఫ్ మైనర్ ఒకటి, జి మైనర్ ఒకటి, డి షార్ప్ మేజర్ ఒకటి, డి షార్ప్ మేజర్ ఒకటి. ఈ కార్డు రాసుకోమంటారు సార్? అది మీకు ఏం అనిపిస్తాయి రాసండి అబ్బాయి గారు. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, నేను ఏం రాయమంటున్నానంటే ఒకటే గుర్తుంచుకోండి. సి ఏ షార్పు జీ షార్పు, అలాగే జి ఎఫ్ డి షార్పు, వాటికి ఏమొస్తాయో అవి రాసుకోండి అంతే. ఇంకా అందుకని ఇంకేమొద్దు. ఓకేనా? 6 కార్డులు వస్తాయి. 6 కార్డులకి 6 మూడులు కింద వస్తాయి. 6 మూడులు మీరు ఏమో నొక్కుతారు కదా 3 ఏళ్ళు పెట్టి. ఇంకా అంతకనే నేను చెప్పలేనండి. ఇంక అయిపోయింది, ఊపికి అయిపోయింది. ఆ 3 ఏదైతే ఉన్నాయో ఆ 3 రాస్తారు. 6 మూడులు 18. ఇంకేముంది? ఇంకేమైనా ఉందా డౌట్?
సార్ నాకు. ఇంకేంటండి కింద 3 వేసే 6 కార్డులు రాశారు కదా, 6 6 × 3 కదా. ఇంక దానికి ఇంకా ఏం అర్థం అవ్వాలి నీకు? ఇంకా నాకు అర్థం కాదు. ఇంకేమైనా డౌట్ ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా హోంవర్క్ గురించి? రేపటికల్లా హోంవర్క్ నాకు చెప్పాలి. చెప్పినా సాంగ్ అంత వద్దు. ఒకవేళ జనిత్ నీకు ఈ పాట తెలియదు కదా, నువ్వేం చేస్తావు అంటే యూట్యూబ్లోకి వెళ్ళు, ఎడబాయిని నీ కృప అన్న పాట పెట్టు, చూడు వచ్చేస్తుంది. లేదు అలా కాదు అనేసి అంటే ఇందాక నేను చెప్పాను ఒక పాట, మూవీ సాంగ్, దానికి పెట్టు. కానీ ఆకాశంగా నీకు పాట ప్లే చేయడం రావాలి కదా, ట్రై చేయి. అసలు రాదంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు ట్రై చేయి అసలు, ఓకేనా? అసలు పాట ఎందుకు తీయడం రాలేదన్నది నేను చూస్తాను. ఇన్ని రోజులు నువ్వు కొద్ది పాటలు తీయడం నేర్చుకున్నావు కదా. ఇప్పుడు మన క్లాస్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఒక 1 వీక్ అవుతుంది కదా. సో ఇప్పుడు మీకు ఓకే రైట్. ఇప్పుడు ఒకసారి చిన్న ప్రమోషన్ వీడియో మీరందరిలో ఒకరు కానీ ఇద్దరు కానీ, ఇప్పుడు ఇదంతా కూడా వీడియో అవుతుంది. మీరు ఇవాళ చెప్తున్న క్లాస్ అంతా కూడా వీడియో అవుతుంది. సో నేను అన్నది మీకు 2 monthsలో నేర్పేస్తాను కీబోర్డు అని అన్నాను. మీలో ఎవరికైనా మాకు వచ్చేసి ఇలా ఉంది సార్, బాగా నేర్పుతున్నారు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళకి నాకు ఉపయోగం అవుతుంది. సో ఒకవేళ ఎవరైనా చెప్పి వాళ్ళు ఉంటే చెప్పచ్చు. సార్ నేను పిడుగురాల్లా. అయ్యా చెప్పండి సార్. పర్వాలేదు సార్, నాకు అర్థమవుతుంది బాగా. ఓకే క్యాచ్ చేసేటప్పుడు ఇప్పుడు కూడా నేను వెంటనే వేసారా? వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ అండి. ఈ పాటలు అంటే మేము పాటలు నాకు తెలియదు, కానీ ఒకసారి విన్నాను, దాన్ని బట్టి వేసేసాను. వెరీ గుడ్ అండి. ఓకే సార్. ఓకే వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. ఏపీఎస్ గారు చెప్పండి. ఏపీఎస్ గారు సార్, నేను 150 రూపాయలకి కూడా మంత్లీ ఇచ్చి నేను జాయిన్ అవ్వాను సార్. అప్పటి నుంచి కూడా నేను కీబోర్డ్ చేశాను, కానీ అప్పుడు సరిగ్గా నాకు 150 రూపీస్ మంత్లీ అప్పుడు ఆ టైంలోనే. అప్పటి నుంచి అలా ప్రాక్టీస్ చేశాను, కానీ చాలా ట్రిక్స్ అన్ని చాలా ఈజీగా చెప్పారు. ఇప్పుడు ఏ సాంగ్ అయినా సెకండ్ లో క్యాచ్ చేసి చేస్తున్నాను మీ దగ్గరికి వచ్చిన కాడి నుంచి. జస్ట్ చాలా ఈజీగా చాలా ట్రిక్స్ చెప్పారు. ఫింగరింగ్ మూమెంట్ చెప్పారు నాకు పర్సనల్ గా, గ్రూప్ లో కాకుండా గంటకు ముందు. చాలా ఇంప్రూవ్ అవ్వండి సార్. నాకు ఇంకా పాటలు తప్ప ఇంకా మిగతా ఏ సాంగ్ అయినా తీసేస్తున్నాను సార్. వెరీ గుడ్ అండి. సినిమా సాంగ్ అయినా ఏ సాంగ్ అయినా సార్. ఆ కార్డ్స్ కూడా వచ్చేస్తాయండి. ఇప్పుడు రిలేటివ్స్ అన్ని మొత్తం అన్ని క్లియర్గా అర్థమైనట్టు చెప్తాను. కాకపోతే కొద్దిగా ఏంటంటే కొద్దిగా నాకు టైం ఇవ్వండి చాలు. స్టూడెంట్స్ ఏంటంటే కొద్దిగా నాకు టైం ఇస్తే అవి కూడా మీకు కంపల్సరీగా నేర్పుతానండి. ఇంకా ఎవరైనా చెప్పి వాళ్ళు ఉన్నారా, లేకపోతే క్లోజ్ చేసేయమంటారా? రాజేష్ చెప్పినాను. మీరైతే సార్ క్లాస్ అయితే సార్ ఖచ్చితంగా బయట అంతా ఇప్పుడు బయట నేర్పే టీచర్స్ అంతా ఎలా ఉన్నారంటే సార్ లాంగ్ చేయడానికి చూస్తున్నారు సార్ అందరూ కూడా. అంటే మనకి ఆన్సర్లు ఎంత కూడా ఇంకా చెప్పి ఇప్పుడు సిఎఫ్జీని ఇంకా బాగా వివరించి బాగా లాంగ్ చేసి చెప్తారు సార్. మీరు పక్కా నాట్ స్టైల్ చెప్పి అది తక్కువ టైంలో వివరించి అర్థమయ్యేలాగా మరీ క్లారిటీగా స్టూడెంట్ ఎలా ఉంటుంది. మీ దగ్గర జాయిన్ ఖచ్చితంగా డైలీ ఒక్క 4 hours 3 hours జాగ్రత్త డైలీ కనుక ఈ క్లాస్ అయ్యి తర్వాత నేర్చుకుంటే సార్ ఖచ్చితంగా 2 months వచ్చేది సార్. ఓకే వెరీ గుడ్ నా థ్యాంక్ యూ. ఇంకెవరన్నా ఉన్నారండి చెప్పి వాళ్ళు? సార్ నా పేరు జాన్ సార్. ఓకే జాన్ గారు చెప్పండి సార్. మీ దగ్గర మామూలుగా అంటే ఏమంటాం గురు శిష్యుల పరంపరలో ఉండే ఒక క్రమశిక్షణ అది మేము నేర్చుకునేందుకు ఉపయోగపడతాం సార్. అంటే కొద్దిగా భయం వేస్తుంది అప్పుడప్పుడు కొన్నిసార్లు, అమ్మ ఇది ఈ వర్క్ చేయకపోతే రేపు సార్ ఏమన్నా అంటారు ఏమంటే భయంతో నేర్చేసుకుంటున్నాం సార్. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ అండి. అంటే మీరు అలాంటి క్రమశిక్షణ కూడా నేర్పిస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్. చెప్పండి. ఇప్పుడు నాది 40 years, నాకు 42-43 years. అయినా సరే గురువు దగ్గర ఎలా భయపడతాను అలా భయపడతాను సార్. ఓకే వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. యాక్చువల్లీ బెదర్ మీకు ఒకటే చెప్తున్నాను, నేను పాస్టర్ గారిని మిమ్మల్ని ఎవరిని ఏమండో నాకు ఇష్టం ఉండదు. కాకపోతే ఏంటి అంటే కాకపోతే ఏంటంటే ఆ టైంకి ఆ విధంగా అలా అనిపిస్తుంది. సో
నాన్న చార్లెస్, సో బెస్ట్ స్టూడెంట్స్ ఇందులో నేను కొంతమంది పేర్లు చెప్తాను, మరి ఎవరు ఫీల్ అవ్వకూడదు. మరి నాకు బెస్ట్ స్టూడెంట్లు ఉన్నారు ఇందులో. చార్లెస్ అన్న అబ్బాయి అన్నాడు చిన్నోడు, ఆడు జెన్నిత్ అన్నవాడు ఒకడు, ఆడు బొడ్డుడే. మెర్సీ అన్న అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి కూడా ఆ అమ్మాయి కూడా చిన్నపిల్లే. సో వీళ్ళందరూ కూడా పక్కా రెస్పాండ్ అయ్యి పక్కగా నాకు ప్రతి పిన్ టు పిన్ నాకు చెప్తున్నారు. నాకు అనిపిస్తుంది నేను అందుకే నేను ఏమనుకున్నానంటే ఈవినింగ్ కూడా ఓన్లీ నైట్ 9:30కే క్లాస్ కాదు, ఈవినింగ్ కూడా పెడదామని అనుకుంటున్నాను. సో మంచి రివ్యూ ఇచ్చారు. ఎందుకోసం అంటే ఒక గురువు గురించి మీరు మంచి రివ్యూ ఇచ్చారు. దీనివల్ల నాకు ఏంటంటే ఖచ్చితంగా స్టూడెంట్స్ ఖచ్చితంగా జాయిన్ అవుతారు. ఎందుకోసం అంటే ఈ వీడియో మొత్తం కూడా నేను ఈవేళ చెప్పిన క్లాస్ అంతా కూడా వీడియో పెట్టాను. ఒక్క మైనస్ ఏంటంటే ఒకరిద్దరు ఉంటారండి. ఇప్పుడు తులసి గారు ఉన్నారు, ఆవిడ పాపం వీణా నేర్చుకుంటున్నారు. ఆవిడ అసలు చాలా తక్కువ టైం ఆవిడకి ఉండేదే చాలా తక్కువ టైం అయినప్పటికీ కూడా సో నేను ఫాలో అవుతున్నానండి అని చెప్పి నేను అప్పుడప్పుడు కోపడుతున్నా సరే పాపం అలాగే తగ్గించుకొని ఆవిడ నేర్చుకుంటుంది. అలాగా కొంతమంది సుధాకర్ పాస్టర్ గారు అని ఒక ఆయన ఉన్నారు ఇందులో, ఆయన కూడా అంతమందిని చర్చిన మెంబర్స్ని చూసుకుంటా డీల్ చేయాల్సి వస్తుంది. ఇంకా అందుకే వాళ్ళని మాత్రం పెద్దవాళ్ళు మాత్రం ఏం అనలేకపోతున్నాను, మిగిలిన వాళ్ళందరికీ అయితే నేను చెప్పగలుగుతున్నాను. ఏంటి సుధాకర్ గారు? అదే అండి, అందుకే మిమ్మల్ని ఏం అనలేకపోతున్నాను సార్. సార్ ఒకటి సార్, నేను ఏంటంటే బాస్ గారు మిమ్మల్ని అయితే ఏమన్నాను సార్. నేను మీ ఇష్టం సార్, అది ఒకటి మీకు విషయం చెప్తాను. రైట్ సార్. ఇప్పటి వరకు కీబోర్డ్ నేర్చుకోవడానికి 1,50,000 పైన పెట్టాలి. అబ్బబ్బా, నమ్ముతారా? నమ్మండి, నమ్మకపోతే నాకేం తప్పలేదు సార్. ఒక్కడ మాత్రం వాస్తవం అండి సుధాకర్ గారు, ఇక్కడ మీరు ఎక్కడ ఫెయిల్ అయినా ఫెయిల్ అవ్వచ్చు, కానీ ఇక్కడైతే మాత్రం ఫెయిల్ అవ్వరండి. ఫెయిల్ అవ్వనివ్వండి సార్. నేను కన్ఫర్మ్ అర్థమవుతుందండి. ఇంకా జరగని పని ఇంకా ఇక్కడ ఫెయిల్ అవ్వడం. చూసుకుంటూ ఇన్ని మీటింగ్స్ అటెండ్ అవుతూ నాకున్న హాబీని నేను లైవ్ చేసుకోవాలని నేను ఇంట్రెస్ట్ ఖర్చు పెట్టాను. ఒకటే సుధాకర్ గారు, ఇక్కడ ఇప్పుడు ఏ మాట అయితే అన్నారో ఇదే మీతోనే నేను మొత్తం అందరికీ పబ్లిక్లో రివ్యూ ఇప్పిస్తాను చూడండి. రైట్ అండి. ఓకే అండి బ్రదర్. ఓకే, ఇప్పుడు మన క్లాసులు జరిగి కూడా పెద్ద ఎక్కువేం అవ్వలేదు మనకి, గట్టిగా అంటే ఇంకా 10 days కూడా అవ్వలేదు. సో నేను చెప్పాలనుకునేదల్లా ఏంటి అంటే సిన్సియర్గా పక్కాగా ఫాలో అవ్వండి. సిన్సియర్గా మీరు ఖచ్చితంగా అందరూ కూడా గెయిన్ అవుతారు. నేను ముందే చెప్తున్నాను, దేవుని మీద ఆధారపడండి, దేవుడికి భయపడండి. వాట్ ఎవర్ మీ రిలీజియన్ ఏదన్నా కానీ మీరు దేవునికి భయపడి ఉండండి. ఖచ్చితంగా మీకు కీబోర్డ్ అందరూ కూడా గెయిన్ అవుతారు. ఓకేనా? సో నాకు మాత్రం రేపు అందరూ కూడా ఏం చేయాలంటే ఎడబాయిని నీ కృప పాట పాడండి. పాట పాడుతూ 2 చేతులతో 6 వేళ్ళతో 2nd act 3rd actలో నాకు కార్డ్స్ అప్లై చేస్తూ నాకు పంపించండి. అలాగే 3 రోజులు 4 రోజులు 4 పాటలకి మీరు అప్లై చేస్తారు. ఆ తర్వాత ఈ కార్డ్స్కి మళ్ళీ ఎక్స్ట్రా కార్డ్స్ కలిపి మీకు నేర్పుతాను. సో కనుక ఫ్యామిలీ కార్డ్స్ బై హార్ట్ చేయండి, రిలేటివ్ కార్డ్స్ బై హార్ట్ చేయొద్దు, అలాగే షార్ప్స్ బై హార్ట్ చేయొద్దు. ట్రిక్స్ వాడండి, కష్టపడకుండా ప్లే చేయగలుగుతారు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.